కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. మూడో చెవి ఓ విజేత కథ. పుట్టు చెవిటి పిల్లలకు మాటలెలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్, తెనుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి గత వారం 5వ అధ్యాయం అనగా దసరాలో పట్టుబడ్డ నకిలీ వైద్యుడు విన్నాం కదా. ఈ వారం 6వ అధ్యాయం చీకటి తెచ్చిన దీపావళి. అది 2002వ సంవత్సరం దీపావళి పండుగ. దావణగిరే భగత్ సింగ్ నగరపు మేడలో మా నివాసం. నిరంజన్కు అప్పుడు 13 నెలలు. ఊర్లో ఎక్కడ చూసినా ఒకే పండుగ సంబరం. రంగురంగుల పటాసులు అంటించి సుర్సుర్ ఒత్తులకు నిప్పంటించి ఖుషీ పొందుతుండినారు. ఎటు చూసినా వెలుగు, పటాసుల శబ్దాల ఆర్భాటం. నా పెద్ద కొడుకు నికేతన్కు పటాసులంటే భయం. ఎక్కడైనా పటాసులు అంటిస్తున్నారంటే పరుగున ఇంట్లోకెళ్ళి తలుపు వేసుకునేవాడు. నిరంజన్ ఇందుకు విరుద్ధం. రంగురంగుల వెలుగును చూసి నవ్వుకునేవాడు, చప్పట్లు చరిచేవాడు. విప్పారిన కళ్లతో ఆ వెలుగునే చూసేవాడు. వెలుగు మిరుమిట్లు గొలిపితే ముఖం దాచుకుని నవ్వుకునేవాడు. వెలుగును పట్టుకునేందుకు వెళ్ళేవాడు. దారి పక్కనే ఉంచిన లక్ష్మీ పటాకి, యాలక్కి పటాకి, భూబాంబు, ఆటం బాంబు ఏదీ వాణ్ణి భయపెట్టేవి కావు. పటాకీకి వాడు బెదరకపోవడమే మా అనుమానానికి కారణమైంది. అప్పటికి వాడింకా పసికందు. పటాకీ శబ్దానికి వాడు కనీసం వణకాల్సి ఉండింది. ఆ ధ్వనికి కళ్ళైనా మోయాల్సి ఉండింది. కానీ వాడికి శబ్దపు భయమే లేదు. నికేతన్కు నిరంజన్ పటాకీకి భయపడడు అని చూపించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెప్పినా నిరంజన్లో ఏదో కొరత ఉందన్న విషయం స్పష్టమైంది. మరుసటి రోజే వాణ్ణి దావణగిరిలో ఉన్న సుప్రసిద్ధుడైన ఒక డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాం. ఆయన ఏవేవో పరీక్షలు చేసి ఈ అబ్బాయికి చెవి వినపడదు, వెంటనే మైసూరు తీసుకెళ్ళండి అని సలహా ఇచ్చారు. ఆస్పత్రికి వెళ్లేంతవరకు మేము ఏ దేవుళ్లకో చేసుకున్న మొక్కుబడులకు కూడా ఫలితం దక్కలేదు. ఈ డాక్టర్ నా కొడుక్కేమీ సమస్య లేదని చెప్పాలని మేము కోరుకున్నట్లు కూడా జరగలేదు. నా కొడుక్కి చెవుడు అని చెప్పినా అది అబద్ధమనే నా భావన. ఈయనకు తెలియదు, ఎక్కడో తప్పు జరిగిపోయినట్లుంది అనుకుని మరుసటి రోజు ఇంకో వైద్యుని వద్దకు వెళ్ళాం. ఆయన కూడా ఈ అబ్బాయికి చెవి వినపడదు అనే చెప్పాడు. నిరంజన్కు చెవులు వినపడవు. వాడికి పుట్టు చెవుడు అని తెలిసిన వెంటనే మా ఇంట్లో వెలుగే లేకుండా పోయింది. మా ఆవిడ దీప ఏడుస్తూనే ఉండిపోయింది. బతుకంతా కష్టాలనే మోసుకుని వచ్చిన మా అమ్మ కూడా నిరంజన్ చెవిటివాడన్న విషయాన్ని భరాయించుకోలేకపోయింది. మా బతుకే అంధకార బంధురమైపోయింది. ఆ రోజు మేము ఇంకేమీ చేసే పరిస్థితిలో లేకపోయాము. మా మామగారింటికి విషయం తెలిపే మనస్సు కూడా లేకపోయింది. ఎవరికి తెలిస్తే ఏమి, చెబితే ఏమి, చెప్పకపోతే ఏమి, నా కొడుకు చెవులు వినిపిస్తాయా అన్నదే మాకు మిగిలిన ప్రశ్న అయింది. ఏ పని చేయడానికి మనసొప్పలేదు. దీప ఏడుస్తూనే ఉండింది. అమ్మ తనను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉండింది. నాకు దిక్కే తోచలేదు. ఎవరి ముఖంలో కూడా శాంతి లేదు. అమ్మ దీప కళ్ళల్లో నీళ్లైనా వస్తున్నాయి. నా కళ్ళు బొత్తిగా ఇంకిపోయాయి. దారిలో పేలే పటాకీ వెలుగును చూసి నిరంజన్ మాత్రం యథాప్రకారంగా నవ్వుతూనే ఉండినాడు. వాడి కళ్ళల్లో వెలుగుల చిత్రాలు, రంగురంగుల వెలుగులు కదలాడుతుండినాయి. కానీ వాడి గురించిన చింత మా అందరినీ చీకటి కూపంలోకే తోసేశాయి. మేమెవరూ జీవితంలో ఎవరికీ అన్యాయం చేయలేదు. మనసులో కూడా ఎవరికీ చెడు కోరలేదు. కానీ ఎందుకిలా అయ్యింది అన్నదే నా చింత. వెంటనే నాకు జ్ఞాపకం వచ్చింది, నేను చిన్నప్పుడు మా మేనత్త ఇంట్లో గడిపిన రోజులు. సిద్ధాపుర తాలూకాలో ఒక చిన్న పల్లి తారగోడు. మా అత్త పక్కింట్లో 2 అమ్మాయిలకు మాటలు వచ్చేవి కావు. కానీ వారు చాలా చురుగ్గా ఉండేవారు. వాళ్లను అప్పుడప్పుడు తమాషా పట్టించేవాళ్ళం. వాళ్ల శాపమేమైనా నాకు తగిలిందా అని నేను దుఃఖించాను కూడా. కాస్త ఏడ్చి మనసును తేలిక చేసుకుందామనుకున్నా నేనే ధైర్యం కోల్పోతే ఇక ఇంట్లో వాళ్లల్లో ధైర్యాన్ని నింపేదెవరు అన్నదే పెద్ద ప్రశ్న. అందువల్ల ఏడవలేను.
మనసులోని దుఃఖం గుండె నిండా నిండుకుంది. పైపైకి దీపను అమ్మను సముదాయించేవాణ్ణి. ఇలాంటి పరిస్థితి నా జీవితంలో మొదటిసారి ఏమీ కాదు. నాన్న చనిపోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. అందువల్ల దుఃఖాన్ని సహించటం నాకు కొత్తదేమీ కాదు. దావణగిరే డాక్టర్ గారు చెప్పినట్లు నిరంజన్ను తీసుకుని మైసూర్కు వచ్చాం. మైసూర్ నాకు బొత్తిగా కొత్తది. అప్పుడు ప్రజావాణి బ్యూరో ముఖ్యాధికారి బిఎం హనీఫ్ తప్పితే మిగతా వాళ్ళెవరూ నాకంత పరిచయం లేదు. ఒకరిద్దరు బంధువులుండినప్పటికీ వాళ్లకు అఖిల భారత వాక్ శ్రవణ సంస్థలో వైద్యులెవరైనా పరిచయం ఉన్నారో లేదో తెలియదు గనుక హనీఫ్ గారినే సంప్రదించాను. మైసూర్లో 2-3 రోజులు ఉండటానికి నాకు ఒక రూమ్ కూడా కావలసి ఉండింది. నా మొత్తం ప్రకరణాన్ని హనీఫ్ గారికి ఫోన్లో తెలిపాను. దానికి ఆయన, "నువ్వేమీ చింతించొద్దు, ఇక్కడికి రా, విశ్వవిద్యాలయం గెస్ట్ హౌస్లో దిగొచ్చు" అని అభయమిచ్చారు. అలాగే అన్నీ అమర్చారు కూడా. దావణగిరే డాక్టరు అఖిల భారత వాక్ శ్రవణ సంస్థ వారికి ఒక ఉత్తరం రాసిచ్చారు. దాన్ని తీసుకుని ప్రొద్దున్నే 9 గంటలకు అఖిల భారత వాక్ శ్రవణ సంస్థకు వెళ్ళాం. అదో జాతీయ స్థాయి సంస్థ. అక్కడ చాలామంది వైద్యులు, వైద్య వృత్తిని నేర్చుకునేవాళ్ళు ఉండినారు. మేము రిసెప్షన్కు వెళ్ళి నిరంజన్ సమస్య చెప్పిన వెంటనే రిజిస్టర్ చేసుకుని ఒక గదికి పంపించారు. అక్కడ 2 విద్యార్థులో లేదా వైద్య వృత్తి వాళ్ళో ఒక యువతి, ఒక యువకుడు ఉండినారు. వాళ్ళు మా పూర్వాపరాలన్నీ అడిగి తెలుసుకుని రాసుకోవడం ప్రారంభించినారు. "మీది రక్త సంబంధపు దగ్గరి బంధువుల్లో పెళ్ళా? మీ వంశంలో దీపవాళ్ల ఇంటివైపు, మా ఇంటివైపు ఎవరికైనా ఇలా ఉండిందా? మీ ఆవిడ గర్భిణీగా ఉండినప్పుడు జ్వరం ఏమైనా వచ్చి ఉండిందా? ఏదైనా మందు తీసుకుని ఉండినారా? నార్మల్ డెలివరీనా, సిజేరియనా?" ఇలా ఒకదాని వెంట ఒకటి ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నిటికీ బదులు చెప్పాను. "సరే, ఈ నంబర్ గదికి వెళ్ళండి" అని ఇంకో గదికి పంపించారు. అక్కడ ఇవే ప్రశ్నలు. అక్కడి నుంచి మరో గదికి, మళ్ళీ అక్కడ అవే ప్రశ్నలు. ఇలా 3-4 సార్లు అయిన తర్వాత నాకు కాస్త సహనం నశించింది. "కాదండి, మేము ప్రొద్దున్న 9 గంటలకు వచ్చాము. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది. అప్పటి నుండి ప్రతి ఒక్క గదిలోనూ అవే ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకు?" అని అడిగాను. "పదే పదే మిమ్మల్ని అలా అడగడానికి కారణం ఇంతే. ఇది ఎలా వచ్చిందా అని తెలుసుకునే ప్రయత్నం" అన్నాడో యువకుడు. నాకప్పటికే కోపం నెత్తికెక్కింది. "అయ్యో స్వామీ, ఇది ఎలా వచ్చిందనేది ఇప్పుడు ముఖ్యం కాదు. నా కొడుక్కు చెవులు వినపడవని ఇప్పటికే స్పష్టమైంది. అది వాస్తవం. మీరెన్ని ప్రశ్నలు అడిగినా వాడికి చెవి వినపడదు. దాన్ని మేము ఒప్పుకున్నాం, భరిస్తున్నాం. ఇప్పుడు కావలసింది ఇక ముందు మేమేం చేయాలన్నది మాత్రమే" అన్నాను. వాళ్ళు మమ్మల్ని ఆడియోగ్రామ్ చేసే విభాగానికి పంపించారు. చాలా రోజుల తరువాయి వాళ్ళు మమ్మల్ని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించడం తప్పు కాదనిపించింది. ఎందుకంటే నా కొడుకు విషయంలో నాకది ముఖ్యం కాకపోవచ్చు. దాన్ని మేము ఒప్పుకుని ఉండొచ్చు. ఇప్పటికప్పుడే చెవిటి పిల్లలు పుట్టిన వాళ్ళకి అది అనివార్య పరిస్థితి. కానీ ఇలాంటి పరిస్థితి పిల్లలకు ఎలా వస్తుంది అన్నది తెలుసుకోవడానికి, దాన్ని గురించి అధ్యయనం చేయడానికి ఇలాంటి ప్రశ్నలు ఎంతైనా ఉపయోగపడతాయి. ఈ పరిశోధన చేస్తే గదా వైద్యులు మిగతా వాళ్లకు ఉపయుక్తమైన సలహా ఇవ్వగలరు. సామాన్యంగా రక్త సంబంధాల్లో, మేనరికాల్లో పెళ్ళిళ్ళైతే స్త్రీలు గర్భిణీగా ఉన్నప్పుడు ఏదైనా మందు వాడి రియాక్షన్ అయి ఉంటే పుట్టబోయే పిల్లల్లో చెవుడు వస్తుంది. అంతేకాకుండా వంశపారంపర్యంగా కూడా ఇలాంటి సమస్య తలెత్తే సాధ్యత ఉంది. కానీ మా వంశంలో కానీ, దీపవైపు కానీ ఎవరికీ పుట్టు చెవుడు ఉండి ఉండలేదు. మా తాత, అమ్మ వాళ్ళ నాన్నకు వృద్ధాప్యంలో చెవుడొచ్చింది. వయసు అయిన తర్వాత చెవుడు రావటం సామాన్యమే. నేను పెళ్లి చేసుకున్నది మా బంధువుల అమ్మాయి కూడా కాదు. అంతేకాకుండా దీపకు నార్మల్ డెలివరీనే అయ్యింది. తాను గర్భిణీగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండి ఉండలేదు. అయినా మా కొడుక్కు పుట్టు చెవుడు. ఎందుకిలా అయ్యింది? ఇప్పటికీ దానికి సమాధానం లేదు. భారత వాక్ శ్రవణ సంస్థ వాళ్ళు రకరకాల పరీక్షలు చేసి మొత్తం మీద నా కొడుకులు చెవిటివాడన్నది అధికారికంగా దృఢపరిచారు. నిరంజన్కు ఒక చెవి 95 డెసిబుల్, ఇంకో చెవికి 105 డెసిబుల్ అని తెలిపారు. దానికి తగినట్లు హియరింగ్ ఎయిడ్ రాసిచ్చారు. 7,500 ఇచ్చి దాన్ని తీసిచ్చాము. నిరంజన్కు దాన్ని అమర్చిన తర్వాత డాక్టర్లు దాని నుంచి ఎక్కువ ప్రయోజనం కాదు, దానికి థెరపీ అవసరం
అందువల్ల మీరు సాధ్యమైనంత త్వరగా మైసూరుకు వచ్చి నివసిస్తే మంచిది అని సలహా ఇచ్చారు. వారి సలహా సబబుగానే ఉంది. కానీ నాకు వెంటనే దావణ్గేరే వదిలి వచ్చే వీలు ఉండలేదు. అక్కడ నేను, అబ్బూరు రాజశేఖర్ మేమిద్దరమే ఉండేవాళ్ళం. దావణ్గేరేలో బ్యూరో చేసే ప్రయత్నమైతే ఉండింది. కానీ నేను నా పరిస్థితిని మేనేజ్మెంట్కు వివరించాను. వచ్చే ఏప్రిల్లో జరిగే బదిలీలలో నన్ను మైసూరుకు బదిలీ చేస్తారనే భరోసా అయితే దొరికింది. అందుకు ఇంకా చాలా రోజులు సమయం ఉన్నందువల్ల మైసూరుకు వెళ్ళి మరో వారం థెరపీ తీసుకుని రాని అని దీపను, నిరంజన్ను అక్కడికి పంపించాను. అఖిల భారత వాక్ శ్రవణ సంస్థలో నిరంజన్కు 1 వారం థెరపీ ఇవ్వడం జరిగింది. నిజంగా థెరపీ ఇచ్చింది నా భార్యకు. ఆవిడ నేర్చుకుని ఇంటికి వచ్చి కొడుక్కు దాన్ని నేర్పించాల్సి ఉండింది. రోజుకు 45 నిమిషాలు మాత్రమే అక్కడ థెరపీ ఇవ్వటం జరిగేది. మాటల థెరపీ, శబ్దపు థెరపీ 2 ఉండేవి. దీపకు ఇదంతా కొత్త. కానీ అక్కడ అప్పటికే మాటలు నేర్చుకున్న పిల్లలను చూసి తన కొడుక్కు ఆ రకంగా నేర్పించవచ్చనే భరోసా కలిగింది. 1 వారం థెరపీ తర్వాత ఆమె దావణగిరకు వచ్చింది. అక్కడ నేర్చుకొచ్చిన దాన్ని తన కొడుక్కి నేర్పడానికి ప్రయత్నం చేసింది. అది ఎక్కువ ప్రయోజనం కాలేదు. ఏదైనా తప్పున్నా దాన్ని తెలియచెప్పేవారెవరూ లేరు. దావణగిరిలోనే ఎవరైనా థెరపీ ఇచ్చేవారున్నారా అని వెదక ప్రారంభించాం. సంవేదన అనే సంస్థలో ఇలాంటి పిల్లలకు థెరపీ ఇస్తారని విని అక్కడికి వెళ్ళాం. వాళ్ళు నా కొడుక్కి థెరపీ ఇచ్చే భరోసా ఇచ్చారు. అందువల్ల దీప నిరంజన్ను తీసుకుని అక్కడికి వెళ్ళడం ప్రారంభించింది. 1 వారం గడిచింది. ఎందుకో నిరంజన్ ఇంట్లో విచిత్రంగా ప్రవర్తించసాగాడు. నేలపైన చేయి పూని తల క్రిందికి చేసి గిరగిరా తిరుగుతూ ఎక్కడెక్కడో చూడ్డం మొదలెట్టాడు. అరే, ఇన్నాళ్ళు సరిగా ఉండినాడు, ఇప్పుడెందుకు ఇలా అయ్యాడన్న చింత మమ్మల్ని బాధించతొడిగింది. ఎంత ఆలోచించినా దానికి కారణం తెలియలేదు. చివరికి ఒకరోజు నిరంజన్తో పాటు నేను సంవేదనకు వెళ్ళాను. అక్కడి పరిస్థితి పరిశీలించాను. అప్పుడు నాకు స్పష్టమైన సమాధానం దొరికింది. సంవేదనలో చెవిటి పిల్లవాడు వీడొక్కడే. మిగతా వాళ్ళంతా చాలా వరకు బుద్ధిమాంద్యమున్న పిల్లలు. ఆ పిల్లల్లో ఒకరు నేలకు చేయుంచి తలను గిరగిరా తిప్పుతుండినాడు. దాన్ని చూసి నిరంజన్ దాన్నే నేర్చుకున్నాడు. చెవిటి పిల్లలకు కళ్ళు చురుగ్గా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు కళ్ళతో చూసిన దాని నుండే అన్నీ నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎదురుగా ఉన్నవాళ్ళు ఎలా నడుచుకుంటారో వీళ్ళు అలాగే నడుచుకుంటారు. ఈ విషయం స్పష్టమవుతూనే నిరంజన్ను సంవేదనకు పంపడం ఆపేశాను. నిరంజన్కు కేవలం చెవులు వినపడవు. మిగతావన్నీ ఇతరులలాగే అన్నీ నార్మల్. బుద్ధి కూడా సరిగానే ఉంది. మాటలు నేర్పించపోయి బుద్ధి చెడితే ఏంటి గతి అని బుద్ధిమాంద్యపు పిల్లలతో వాణ్ణి చేరనివ్వకూడదు అనుకున్నాను. మళ్ళీ ఇంట్లోనే వాడి థెరపీ ప్రారంభమైంది. కానీ వానికి ఎలా మాటలు నేర్పించాలన్నది దీపకు తెలియలేదు. తనేం కసరత్తు చేసినా వాడి నోటి నుండి మాటలు వెలువడేవే కావు. అన్ని రోజులు కష్టపడ్డందుకు అమ్మ అనడం మాత్రం నేర్చుకున్నాడంతే. దావణగిరే బాపూజీ ఆసుపత్రిలో నక్షత్రి అన్న ఒక స్పీచ్ థెరపిస్ట్ ఉన్నారన్న విషయం తెలియవచ్చింది. ఆయన్ను వెంటనే కలిశాం. ఆయన వారానికి 3 రోజులు మాటల థెరపీ ఇవ్వడానికి అంగీకరించారు. నక్షత్రి కూడా అఖిల భారత వాక్ శ్రవణ సంస్థ నుండే పట్టభద్రుడయ్యాడు. కానీ ఆయన పని ఒత్తిడిలో మా నిరంజన్కు ఒక్కడికే మాటలు నేర్పించడం ఆయనకు వీలు కాలేదు. అదే కాక ఇప్పుడప్పుడే నిరంజన్ చెవిలో ఉన్న హియరింగ్ ఎయిడ్తో ప్రయోజనం లేకపోగా నక్షత్రి వద్దే మరో ఫోన్ హియరింగ్ ఎయిడ్ కొనుక్కున్నాం. దాని ద్వారా వాడికి నేర్పించే ప్రయత్నమూ జరిగింది. అది కూడా పెద్దగా సహాయం కాలేదు. కానీ మేము మైసూరు వెళ్లేంతవరకు ఆయన వద్దకు వెళ్లడం మాత్రం నిలుపలేదు. ఇంతలో మైసూరులో అఖిల భారత వాక్ శ్రవణ సంస్థనే కాక జనతానగర్లో చెవిటి పిల్లలకు వారి అమ్మలకు ఒక స్కూల్ ఉంది. అందులో ఉఫాడ్ పద్ధతిలో పిల్లలకు మాటలు నేర్పిస్తారన్న విషయం తెలిసింది. అక్కడ మాటలు నేర్చిన పిల్లవాడొకడు దావణగిరిలో ఉన్నట్లు కూడా తెలిసింది. వాళ్ల ఇల్లు వెతుక్కుని వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు మాటలు నేర్చిన పిల్లవాడు లేకపోయాడు. కానీ ఆ అబ్బాయి తండ్రికి తన కొడుక్కు మాటలొచ్చినది ఎంత సంతోషాన్నిచ్చిందంటే కొడుకు ప్రతి మాటను ఆయన వీడియో తీసి పెట్టుకుని ఉండినారు. దాన్నే మాకు చూపించారు. ఆ అబ్బాయి మాటలు విన్న తర్వాత మాకు మరింత నమ్మకం కలిగింది. మైసూర్లోని ఆ పాఠశాలకు పోతే మా అబ్బాయి కూడా ఇలాగే మాట్లాడగలడన్న విశ్వాసం కలిగింది.
అనుకున్నట్లే 2004 ఏప్రిల్ నెలలో మేము మైసూర్కి బదిలీ అయి వచ్చాము. మైసూర్లో జనతానగర్కు దగ్గరగా ఉన్న భోగాది 2వ స్టేజిలో ఇల్లు చేసుకున్నాం. అటు అఖిల భారత వాక్శ్రవణ సంస్థకు, ఇటు జనతానగర్లో ఉన్న రోటరీస్ వెస్ట్ పేరెంట్స్ అసోసియేషన్ వారి చెవిటి పిల్లల తల్లుల స్కూల్కు దూరం కాకుండా ఉండే స్థలంలో మాకు అదృష్టవశాత్తు ఇల్లు దొరికింది. ఆ ఇంట్లో మొదట ఒక చెవిటి శిశువు ఉండి ఉండటం వల్ల ఇంటి యజమాని నుండి కూడా మాకు మంచి సహకారమే లభించింది. రోటరీ స్కూల్కు మే 10 నుండి వేసవి సెలవులు ఉన్నప్పటికీ ఏప్రిల్ 1 నుండి నిరంజన్ స్కూల్కు చేరాడు. స్కూల్కు చేరిన వెంటనే మొదటి దినమే ముఖ్యోపాధ్యాయుని రత్నాశెట్టి మాకు తగినంత సమాచారం తెలియజేశారు. 4 ఏళ్లు సతతము స్కూలుకు రావాలి, ఒక్కరోజు కూడా తప్పించ వీలు లేదు. వెళ్ళటం మొదలెట్టిన తర్వాత చుట్టాలింటికి వెళ్ళటం, ఇంట్లో ఏదో ఇబ్బంది, ఒళ్ళు బాలేదు, ఇలాంటి ఏ కారణానికి కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే పిల్లలకు మాటలు నేర్పించటమే ముఖ్యం మినహా చుట్టాలింట్లో ఏదో సంబరం, పుట్టింటికి వెళ్ళాలి, ఇలా ఎలాంటి మిషకు కూడా సెలవివ్వబడదు. పుట్టింటికి చుట్టాలింటికి పోకపోతే వాళ్ళు మనసు నొచ్చుకోవచ్చు, కానీ మన శిశువుకు మాటలు నేర్పడానికి వాళ్ళెవ్వరూ రారు. ఇంట్లో కూడా అంతే. పిల్లవాడికి మాటలు నేర్పించడం మాత్రమే తల్లి కర్తవ్యం కావాలి. బిడ్డకు మాటలు నేర్పినన్ని రోజులే ఆవిడ బిడ్డకు తల్లి. ఆమె చెప్పిందంతా ఒప్పుకుని నిరంజన్ను రోటరీస్ వెస్ట్ పేరెంట్ అసోసియేషన్ వారి చెవిటి పిల్లల వారి తల్లులకై ఉన్న పాఠశాలలో చేర్పించడం జరిగింది. అక్కడ ఉదయం 10 నుండి సాయంకాలం 4 గంటల వరకు పాఠం. అది ముగిసిన తరువాయి అఖిల భారత వాక్ శ్రవణ సంస్థకు వెళ్ళటం. అక్కడ థెరపీ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత వాడు నిద్రపోయేంతవరకు పాఠమే. వాక్ శ్రవణ సంస్థకు, చెవిటి పిల్లల వారి తల్లుల పాఠశాలకు రెండింటికి వెళ్ళటం కొద్ది రోజులు జరిగింది. వాక్ శ్రవణ సంస్థలో వారానికి 5 రోజులు క్లాస్. ఒకరోజు శబ్దం వినిపించుకోవటం, మరో రోజు మాటల థెరపీ. అది కేవలం 45 నిమిషాలు మాత్రమే. మిగతాది ఇంట్లో పాఠంతోనే ముందుకెళ్ళాలి. అందువల్ల కొన్ని శబ్దాలు నిరంజన్ నేర్చినప్పటికీ వాటిని అడగాలంటే అమ్మే అడగాలి. ఇంట్లో మిగతా వాళ్ళందరికీ వాడి భాష అప్పుడు కూడా మూగ భాషే అయ్యింది. రోటరీ స్కూల్లో నేర్పించే పద్ధతి భిన్నంగా ఉండింది. ఇలాంటి పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కో శిక్షకులు కావాలి, కానీ అలా నియమించటం సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల ఆ శాలలో అమ్మలకు శిక్షకులుగా తర్ఫీదునిచ్చేవారు. స్కూల్కు నిరంజన్ను తీసుకెళ్లినా దీప అక్కడ వాడికి పాఠం చెప్పేది కాదు, వేరే వాళ్ల పిల్లలకు పాఠం చెప్పేది. ఈ రకమైన పద్ధతి అలవర్చడానికి కారణాలు ఉన్నాయి. ఇలాంటి పిల్లలకు నేర్పించినప్పుడు చాలా ఓర్పు కావాలి, సంయమనం కావాలి. మన పిల్లలకు మనం నేర్పించేట్లయితే కోపం చేసుకుని కొట్టే సాధ్యత కూడా ఉంది. అదే వేరే పిల్లలకు నేర్పించాల్సి ఉంటే కొద్ది సంయమనం ఉంటుంది. కోపం వచ్చి చేయి ఎత్తినా వేరే వాళ్ళ పిల్లలనేది జ్ఞాపకం వస్తుంది. కాకుండా తల్లి పిల్లలకు పాఠం చెప్తే ఆ శిశువు వాళ్ళ అమ్మ పాఠానికి మాత్రమే ట్యూన్ అవుతారు. అమ్మ ప్రశ్నిస్తే శిశువు బదులిస్తుంది, కానీ వేరే వాళ్ళు అడిగితే ముఖం చూసుకోవటం తప్ప సమాధానం చెప్పదు. అందువల్లే రోటరీ పాఠశాలలో ఈ పద్ధతి జారీకి తెచ్చారు. అప్పుడు స్కూల్లో దాదాపు 110 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అంటే 110 మంది అమ్మలు ఉండేవారు. ఇందులో చాలామంది అమ్మగారు ప్రతి వారం మారుతూ నిరంజన్కు పాఠం చెప్పేవారు. వారం వేరే అమ్మగారు బోధించటం వల్ల వాళ్ళందరితోనూ సర్దుకుపోయేది అనివార్యమైంది. 110 మంది శిక్షకులకు ఒగ్గిన పిల్లవాడు 111వ వ్యక్తి వచ్చి మాట్లాడించినా మాట్లాడడం సహజమే గదా. అలా అని నాకు అఖిల భారత్ వాక్ శ్రవణ సంస్థ కంటే కూడా ఇక్కడి శిక్షణే ఎక్కువ సమంజసమనిపించి నిరంజన్ పూర్తిగా రోటరీ స్కూల్లోనే శిక్షణ పొందేలా చేశాను. వైద్యపరమైన విచారణ తప్ప మిగతాదంతా నిరంజన్ రోటరీ స్కూల్లోనే నిర్వసాగినాడు. అఖిల భారత్ వాక్ శ్రవణ సంస్థ వదిలేయటానికి ఇంకో కారణం కూడా ఉండింది. అక్కడ కేవలం చెవిటి పిల్లలే కాకుండా బుద్ధిమాంద్యపు పిల్లలు, నేర్చుకోవటంలో వెనుకబడిన పిల్లలు కూడా వచ్చేవారు. వాళ్లతో నా కొడుకును చేర్చడానికి నాకు మనసు రాలేదు. ఇంతలో ఇంకో సమస్య మమ్మల్ని బాధించతొడిగింది. అప్పటికప్పుడే నిరంజన్కు 2 ఫోన్లు హియరింగ్ ఎయిడ్ కొనివ్వడం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో ఇంకా ఉత్తమతరమైన డిజిటల్ ఫోన్లు వచ్చాయని విని అత్యాధునికమైన డిజిటల్ ఫోన్ ఒకదానిని 35,000 రూపాయలు పెట్టి కొన్నాం. హియరింగ్ ఎయిడ్ చెవికి వేసేటప్పుడు చెవి ఆకారానికి తగినట్లు అచ్చు రూపొందించటం అవసరం. ఆ అచ్చును చెవికి వేసి
దాని ఆధారంగానే చెవికి ఫోన్ వేయాలి. అలా అయితేనే అది చెవి మీద నిలుస్తుంది. కానీ చెవికి అచ్చు వేయటం వాళ్ళ 2 చెవులు మూసుకుపోతాయి. చెవిలో గాలి ఆడదు. దీనివల్ల నిరంజన్కు కాస్త ఇబ్బంది కలిగింది. పిల్లలకు జలుబు చేయడమేమీ కొత్త కాదు. చీమిడి కారణం కూడా సహజమే. అప్పుడు నిరంజన్ వయసు 2-2.5 ఏళ్ళు. ముక్కు నుండి చీమిడి తీసివేయాలన్న విషయం వాడికి తెలియదు. అందువల్ల మింగేవాడు. అది చెవిలో పోయి చేరేది. అలా అయినందువల్ల చెవిలో నీరు గుమిగుడి ఫోన్ వేసుకున్నా వాడికి వినిపించేది కాదు. మొదట్లో వాడికెందుకు కొంచెం కూడా వినపడడం లేదు అన్న విషయం మాకు అర్థం తెలిసేది కాదు. వాడి ధ్వని కూడా సన్నమైంది. డిజిటల్ ఫోన్ వేయడానికి ముందు కంటే వేసిన తర్వాత వాడి ధ్వనిలో చాలా తేడా ఉండింది. కీచు ధ్వనిలో మాట్లాడేవాడు. మళ్ళీ వాక్ శ్రవణ సంస్థకు పరుగెత్తాం. అక్కడి వైద్యులు పరీక్షించి వాడి చెవిలో నీరు నిండిందన్న విషయం తెలిపారు. జలుబు అయినప్పుడు పిల్లలకు ఇలా అవడం పరిపాటి. మామూలు పిల్లల్లో చెవులు తెరుచుకుని ఉండటం వల్ల నీరు ఆరిపోతుంది. కానీ నిరంజన్ రోజు చాలాసేపు చెవిలో అచ్చు ధరించటం వల్ల చెవిలోకి గాలిపోయే సాధ్యత లేకపోయింది. ఇలా చెవిలో నీరు చేరుకున్నందుకు వైద్యులు ఇచ్చిన ఏ మందు ప్రయోజనం కాలేదు. పిదప శస్త్రచికిత్స చేసి నీళ్లు తీసి చెవిలో ఒక కాలువలాగా చేస్తే సరిపోతుందని వైద్యులు సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే నిరంజన్కు శస్త్రచికిత్స చేయించడమైంది. దాని తర్వాత వాడు మళ్లీ ఫోన్ ద్వారా వినిపించుకోసాగాడు. కానీ ఆ ఖుషి చాలా రోజులు నిలవలేదు. 6 నెలలు గడిచేలోగా వాడి చెవిలో మళ్లీ నీరు గుమిగూడింది. 3 ఏళ్ల ఈ శిశువుకు అప్పటికే ఓసారి శస్త్రచికిత్స చేయించడమయ్యింది. మళ్ళీ ఇంకోసారి శస్త్రచికిత్స చేయాలంటారు. ఇలా ప్రతి 6 నెలలకో మారు శస్త్రచికిత్స చేయిస్తే వాడి గతేంటి అన్న చింత నన్ను బాధించతొడగింది. వైద్యులను అదే అడిగాను. వేరే దారి లేదు, ఈసారి 1 సంవత్సరం వరకు ఉపయోగపడేలా శస్త్రచికిత్స చేద్దాం. కొంతమంది పిల్లలకు 6-7 ఏళ్ల వరకు ఈ సమస్య ఉంటుంది, తరువాత అదంతకదే తగ్గిపోతుంది అని డాక్టర్లు రెండోసారి శస్త్రచికిత్స చేశారు. వాళ్ళు చెప్పినట్లు 1 సంవత్సరం ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. కానీ 1 ఏడాది తరువాయి మళ్ళీ అదే సమస్య వచ్చింది. అప్పుడు మళ్ళీ శస్త్రచికిత్సయే దారి అని అన్నారు డాక్టర్లు. కానీ 1.5 ఏడాదిలో 3వసారి శస్త్రచికిత్స చేయించడం నాకు సబబుగా తోచలేదు. ఇంకేదైనా మార్గముందా అని వెతకసాగాను. హోమియోపతిలో దీనికి ఔషధముంది. శస్త్రచికిత్స లేకుండానే చెవిలోని నీరు ఆర్పవచ్చని ఎవరో చెబితే హోమియోపతి డాక్టర్ను కలిశాం. ఆయన మందు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ దీనికి చాలా రోజులు తప్పకుండా సతతము మందు తీసుకోవాలి. శస్త్రచికిత్స లేకుండా చెవిలోని నీటిని ఎండిపోయేలా చేయొచ్చు అని భరోసా ఇచ్చారు. ఆ ప్రకారంగా మేము హోమియోపతి మందును ఉపయోగించాం. మేము ఆశ్చర్యపోయేటట్లు చెవిలోని నీరు ఎండిపోయింది. మళ్ళీ వాడికి ఆపరేషన్ చేయించాలన్న ప్రసక్తే రాలేదు. చెవికి వేసిన ఫోన్ వల్ల కొద్ది కొద్దిగా వాడు వినిపించుకోవటం మొదలెట్టగానే మళ్ళీ మాటల శబ్దాల థెరపీ వేగం పుంజుకుంది. రోజుకు 24 గంటలు చాలలేదు. ఎక్కడ పోతే అక్కడ పాఠం జరగసాగింది. అదండి 3వ చెవి, ఓ విజేత కథ. పుట్టు చెవిటి పిల్లలకు మాటలెలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్, తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి 6వ అధ్యాయం చీకటి తెచ్చిన దీపావళి సమాప్తం. వచ్చే వారం 7వ అధ్యాయంలో, అంటే ఆవిడ అమ్మ అంటే అమ్మ మాత్రమే లో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.